ప్రభువైన యేసుక్రీస్తునందరి అందరికీ వందనాలండి. మరి ఈ దినం కూడా మన యొక్క దేవుని వాక్య భాగము మనము చదువుకొని దాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మరి ఇక్కడ మొదటి వచనములో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడు అంటాడు. లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ ఇంగ్లీష్లో. పోయిన నిన్నటి వీడియోలో మనం ఏం చూసామంటే యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన గుణలక్షణాల గురించి చూసాం. ఈ దినము మరి ఒక క్రైస్తవునిగా లేక విశ్వాసిగా నీకు ఉండాల్సిన యొక్క మరి చెప్పాలంటే డ్యూటీస్, బాధ్యతలు ఏంటి అనేటువంటి కార్యాన్ని మనం చూస్తాం. మరి మొట్టమొదటిగా ఏం హెచ్చరిక చేస్తున్నాడు? సహోదర ప్రేమందు నిలవరముగా ఉండుట. సహోదర ప్రేమందు, లవింగ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించుట యందు. ఎవరు? సహోదరులు. మరి ప్రేమించుటలో మనము నిలకడగా ఉండాలంటాడు. అదే మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 13వ అధ్యాయము 2-3 వచనాలు ఏమంటాడు ఇక్కడ? రైట్. ఆదిత్యము చేయ మరొకడి, దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యం చేసిరి, మీరును వారితో కూడా మరి బంధించబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి అంటాడు. చూసావా? ఇప్పుడు చూసినట్లయితే ఎట్లా ఉండాలంటే సహోదర ప్రేమ అంటే ఎట్లా ఉండాలంటే వీ మస్ట్ ఐడెంటిఫై విత్ అవర్ బ్రదర్స్. ఇఫ్ ఈజ్ ఇన్ ప్రాబ్లమ్స్, ఐడెంటిఫై ఇన్ హిస్ ప్రాబ్లమ్స్. ఇఫ్ ఈజ్ హ్యాపీనెస్, ఇప్పుడు నువ్వు మరి సంతోషంగా ఉంటే అటువంటి యొక్క సంతోషంలో పాల్గొ. అందుకొరకే అపోస్తలుడు పౌలు ఏమంటాడు? నేను మరి అందరివాడుగా ఉండేదానికి నేను కోరుకుంటున్నాను అంటాడు అనమాట. కాబట్టి దుఃఖించే వారితో దుఃఖముగా, సంతోషించే వారితో సంతోషించ, ఆ విధంగా మన సహోదర ప్రేమలో నిలకడగా ఉండగలము. కాబట్టి దీన్ని ఏమంటున్నాడు ఇక్కడ? మీరును వారితో కూడా బంధింపబడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నది. మీరును శరీరంలో ఉన్నారు కనుక కష్టములు అనుభవించున్న వారిని జ్ఞాపకం చేసుకున్నారు. కష్టములు అనుభవించారు, బంధించబడిన వారు, అటువంటి వారు అంటే కొన్ని కట్టడులు, కొన్ని యొక్క అలవాట్లలో బంధించబడిన వారు. ఒకప్పుడు మీరు కూడా అటువంటి అలవాట్లో ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకునే వారు ఎట్లా ఉండాలి? మనం ప్రేమ కలిగిన వారముగా ఉండవలసినగా ఉంటున్నాము. అది మన బాధ్యత అనేటువంటి చూస్తున్నాం. అట్లాగే 7వ వచనంలో ఏమంటాడంటే, మీరు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకునుచు వారి విశ్వాసమును అనుసరించుడి. రెండవది మనకి ఇక్కడ చెప్పబడేది ఏంటంటే, మనకు పైన వారు అంటే మనకు బోధించేవారు, ఒకవేళ మన పాస్టర్స్ అంటారేమో, మరి లేకపోతే మన సేవకులు అంటారేమో, మనకు వాక్యాన్ని బోధించేవారు, మరి వారిని ఏం చేయాలంటాడు? వారిని జ్ఞాపకం చేసుకోవాలంటారు. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? వారి ప్రవర్తనను శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసం అనుసరించుడి. కాబట్టి వారి ప్రవర్తన, వారి బోధ, వారి విశ్వాసమును మనము వెంబడించాలి. అందుకొరకు అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును వెంబడించినట్టు మీరు నన్ను వెంబడించుడు అంటాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. అట్లాగా మనము మరి బోధించేవారు మాత్రమే కాకుండా ఇతరులు మనల్ని వెంబడించగలిగేటువంటి యొక్క గుణలక్షణాలు కలిగిన వాళ్ళముగా మనం ఉండాలి. అది మన బాధ్యత. ఎందుకంటే మనం ఇతరులకు ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా ఉండాలా అనేటువంటిదే పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిచే కార్యం. అట్లాగే 8వ వచనంలో ఏమంటున్నాడంటే ఇక్కడ, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థాలను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకోవటం మంచిది. కాబట్టి అన్య బోధల చేత త్రిప్పబడకుండా ఉండుట. కాబట్టి మనము స్టెడ్ఫాస్ట్నెస్, స్థిరముగా ఉండుట అనేటువంటిది మన బాధ్యత. కాబట్టి ఆ బోధలు, ఈ బోధలు ఎవరైనా చెప్పినా కూడా వెంటనే దానికి వెంబడించిపోకూడదు. అట్లా చెప్పిన బోధలన్నీ వింటుపోతుంటే వాళ్ళని ఏమంటూ అపోస్తలుడు పౌలు రాస్తూ ఎఫెసీయులకు రాస్తే ఏమంటే, మీరు చిన్నపిల్లల వలె ఉండక అంటాడు. చెప్పిన ప్రతి బోధన మీరు విశ్వసించక అది సరైనదో కాదో మనము జ్ఞాపకం చేసుకోవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలంటాడు. కాబట్టి మన యొక్క డ్యూటీ అది, మన యొక్క బాధ్యత ఏంటున్నది అన్నమాట. అది సరైనటు విధముగా చెప్పబడినదా లేదా, వాక్య ప్రకారం ఉంటున్నదా లేదా. ఎందుకంటే దినాల్లో నానా విధములైన అన్ని బోధలు మరి వస్తుంటున్నవి కదా. మరి భోజన పదార్థం బట్టి కృపను బట్టి హృదయమును స్థిరపరచుకుంటాం మంచిది. మరి హృదయం స్థిరపరచుకుంటాం స్థిరముగా ఉండుట అనేటువంటి కార్యం.
అట్లాగే మనం చూస్తున్నాము 4వదిగా మనం గమనించినట్లయితే 10వ వచనంలో మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయ వారికి అధికారం లేదు. వేటి రక్తము పాపర్యార్థముగా పరిస్థలంలోనికి ప్రధాన యాజకులకు చేయబడును. ఆ జంతు యొక్క కలేవరం శిబిరమునకు వెలుపట దహింపబడవలను. శిబిరమునకు వెలుపట దహింపబడను అని చెప్తూ ఇక్కడ ఏం చెప్తుంటే సపరేషన్, ఏది శిబిరానికి లోపల, ఏది శిబిరానికి వెలుపల కదా. కాబట్టి ఏ సపరేటెడ్ లైఫ్ కదా. అందుకొరకు ఇక్కడ ఏమిటంటే వేటి రక్తము పాపరార్థమరిగా పహార్థకం పరిశుద్ధ స్థలంలోనికి శిబిరమునకు వెలుపట దహింపబడను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నట్టే ఏ సపరేటెడ్ లైఫ్. కాబట్టి ఏమంటాడు, మనం యేసుక్రీస్తు యొక్క నిందను భరించుచు శిబిరం వెలుపలికి. చూడండి, మనకు ఈ లోకంలో నిలవరమైన పట్టణం లేదు. అందుకే ఇక్కడ ఏమంటారంటే నిలవరమైన పట్టణం మనకి ఇక లేదు కాబట్టి ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఏం చేయాలి, మనం ఒక ప్రత్యేకమైన జీవితం, సపరేటెడ్ లైఫ్ ఈజ్ అనదర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ డ్యూటీ ఆఫ్ ఎ బిలీవర్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారం ప్రత్యేకమైన జీవితం అనేటువంటి. తర్వాత 15వ వచనంలో ఏమంటాడంటే ఇక్కడ స్తుతియాగము ఎల్లప్పుడు ఆయన ద్వారా మనం దేవునికి స్తుతియాగము చేయటం అనేటువంటిది మన డ్యూటీ, మన బాధ్యత. ఒక విశ్వాసి దేవుని యొక్క కార్యముల కొరకై స్తుతియాగము చేయదము. మరి ఎట్లాగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించదము, ఉపకార ధర్మము చేయటం మర్చిపోకూడి అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. కాబట్టి ఇక్కడ ఏమంటే స్తుతి యాగము అనేటువంటి పాత నిబంధన మనం చూస్తున్నాం. యాగం అయినప్పుడు గొర్రెపిల్ల మేకలు అటువంటివి కూడా యాగము యజ్ఞముగా బలిగా అర్పించబడుతున్నాయి. అయితే మనకు నూతన నిబంధనలు ఇప్పుడు ఆ బలి అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభువే మన కోసం బలి అయిపోయినాడు. ఇంకా మనకు బలి అవసరం లేదు. అయితే ఎటువంటి బలి మనకు అవసరం? మన యొక్క స్తుతి అనేటువంటి అంతరంగంలో హృదయంలో నుంచి వచ్చే కృతజ్ఞత ద్వారా, నోటి ద్వారా మనము మన యొక్క జిహ్వాఫలం, మన యొక్క మాటల చేత, మన హృదయాంతరంలో వచ్చే మాటల చేత స్తుతించాలి. ఆయన ఆరాధించడం అనేటువంటిది అది చాలా ప్రాముఖ్యమైన కర్తవ్యం మనకు దేవుడు మన పట్ల ఉంచినట్టు. కాబట్టి ఇక్కడ 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఒక 5 ముఖ్యమైన మరి బాధ్యతలు చూస్తున్నాం. మొట్టమొదటిగా సహోదర ప్రేమ కలిగి నిలిచి ఉండట అనేటువంటిది. దాని కొరకే మనం ఏం చేయాలా, మరి ఒకరినొకరు ఆదుకోవాలి. వారిలో ఉండేటువంటి బలహీనతలు మరి వారిని ఆదుకొని వారిని బలపరచాలి. రెండవదిగా మనం చూస్తున్నామంటే మరి మన యొక్క నాయకులుగా ఉంటున్న వారు ఏ విధంగా బోధిస్తున్నారు, ఏం చేస్తున్నారు, వారి అలవాట్లు, వారి కార్యములు మనం వెంబడించుట అనేటువంటి. మూడవదిగా మనం చూస్తున్నామంటే మరి వాక్యమును ముందు మనం స్థిరంగా ఉండుట, అన్య బోధలకు, ఈ విధమైన బోధలకు లోబడి కొట్టుకొని పోకుండా మనం జాగ్రత్తగా ఉండుట అనేటువంటిది. నాలుగవదిగా మనకు ఒక సపరేటెడ్ లైఫ్, ప్రత్యేకమైన జీవితము జీవించుట అనేటువంటి. ఐదవదిగా మన జిహ్వాఫలమైన ఆరాధన ఆయన సమర్పించుట అనేటువంటి. కాబట్టి ఇక 5 రకమైన మన బాధ్యతలు ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతలను, ఆత్మీయ బాధ్యతలను, మరి స్పిరిచువల్ డ్యూటీస్ని మనము వెంబడించి చేయవలసి అనుకుంటున్నాం. ఆ విధంగా చేసినట్లయితే ప్రభువును మనం మహిమపరచాలనుకుంటున్నాము. ఆయన యొక్క ఆశీర్వాదం మనకు కలిగేదిగా ఉంటున్నది.